భారత్ లో ఉంటున్న పాకిస్తానీయులకు డెడ్ లైన్ ముగిసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఇక ఆయా వీసాల కింద భారత్ లో ఉన్న పాక్ పౌరులను నిర్ణీత గడువులోగా స్వదేశానికి వెళ్లాలని ఆదేశించింది. ఇక ఆ గడువు నిన్నటితో ముగిసింది. ఎవరైనా ఇంకా ఇక్కడే ఉంటే ఇటీవల తీసుకొచ్చిన చట్టం ప్రకారం వారిని అరెస్టు చేయవచ్చు. విచారణ చేపట్టి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 3 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సార్క్ వీసాదారులకు ఏప్రిల్ 26నే గడువు ముగిసింది. ఇక మెడికల్ వీసాలు ఉన్న వారికి ఏప్రిల్ 29 వరకు ఉంది. ఇక వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, స్టూడెంట్స్, విజిటర్ తదితర ఇలా 12 విభాగాల వీసాదారులకు నిన్నటితో గడువు ముగిసింది. దీంతో పాక్ జాతీయులు స్వదేశానికి తిరుగుముఖం పట్టడంతో అట్టారి సరిహద్దులో హడావడి నెలకొంది. తమ బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు అనేక మంది భారతీయులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకు 537 మంది పాక్ భారతీయులు అట్టారి వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్తాన్ కు వెళ్లిపోయినట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు తెలిపింది. ఇక తొలి 3 రోజుల్లో పరిమిత సంఖ్య తక్కువగా ఉండగా ఆదివారం ఒక్కరోజే 287 మంది పాక్ జాతీయులు వెళ్లిపోయారు. ఇక కొంతమంది ఎయిర్పోర్ట్ల ద్వారా వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే పాకిస్తాన్ కు నేరుగా విమాన సర్వీసులు లేనందున ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి పాక్ కు వెళ్లిపోయి ఉండవచ్చని సరిహద్దుల్లో ఉన్న ప్రోటోకాల్ అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లుగా చెప్పారు.